ఈ పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి ఖలీద్ ఆసిఫ్ ఫౌజీ వీళ్ళ పేర్లు గట్టిగా వినబడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి వెనకాల పాక్ లష్కర్ ఎల్ఈటీ కమాండర్ ఖలీద్ పేరు బయటకు వచ్చింది. పహల్గామ్ దాడితో సంబంధం ఏంటనేది తేల్చే పనిలో దర్యాప్తు బృందాలు ఉన్నాయి. పాక్ చెందిన లష్కరే సంస్థలో ఖలీద్ కీలక వ్యక్తి. అతను అసలు పేరు సైఫుల్లా కసూరి. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్కి అత్యంత సన్నిహితుడు. ఖలీద్ ప్రస్తుతం లష్కరే పెషావర్ ప్రధాన కార్యాలయానికి అధిపతిగా ఉన్నాడు. వీడిని మిల్లీ ముస్లిం లీగ్ సంస్థకు అధ్యక్షుడిగా కూడా చెప్తుంటారు. ఇది హఫీజ్ సయీద్కి చెందినటువంటి జమాత్ ఉద్దవా జేయుడి, అది కూడా భారత్ కోసం పెట్టినటువంటి పేర్లు అట్లాంటి రాజకీయ విభాగం. ఈ జమాత్ విభాగం పంజాబ్ ప్రావిన్స్ సమన్వయ విభాగం కూడా వీడే చూస్తున్నాడు. ప్రస్తుతం జేయుడిని అమెరికా విదేశాంగ శాఖ లష్కరే అనుబంధ సంస్థగా గుర్తించి ఉగ్రముద్ర కూడా వేసింది. అమెరికా వాళ్ళు ముందుగానే జాగ్రత్తగా కనిపెట్టారు. పాక్ ఆర్మీతో కలిసి పనిచేశాడా? ఈ ఉగ్రదాడిలో ఉగ్రవాదుల బృందానికి నాయకత్వం వహించింది ఆసిఫ్ ఫౌజీగా భావిస్తున్నారు. వాడు జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందినవాడే. తాజాగా వీడికి సంబంధించినటువంటి ఇష్యూస్ను కూడా ఆరాధిస్తున్నారు. మొత్తం మీద కొంత ఫీడ్బ్యాక్ అయితే కనబడింది. వాడితో పాక్ ఆర్మీతో కలిసి పనిచేశాడా? ఉగ్రవాదుల బృందానికి నాయకత్వం వహించింది ఆసిఫ్ ఫౌజీగానే భావిస్తున్నారు. ఇటు జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందిన వాడైనటువంటి నేపథ్యంలో ముజఫరాబాద్లోని సేఫ్ హౌస్ దిశగా వీడిని తీసుకెళ్లారన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ తీసుకెళ్లిందన్నటువంటి అనుమానం ఉంది. పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి మరొక వైపున ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఉగ్రవాదం మీద అందరం కలిసి పోరాడాలంటూ పిలుపునిచ్చారు. ఇరాన్ పోర్టులో జరిగిన ప్రాణ నష్టానికి మరోవైపు నరేంద్ర మోడీ సంతాపం తెలియజేశారు.